అందరికీ నమస్కారం అండి. ఇవాళ శ్రీ సీతారాముల వారి యొక్క నవమి మహోత్సవం అంగత్వంగా శ్రీ సాయి దర్శన్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సంస్థ వారు శ్రీ సాయి కామాక్షి గోశాలయందున సీతారాముల వారి యొక్క కళ్యాణం నిర్వహించడం జరిగిందండి. ఈ కళ్యాణం రాముల వారి యొక్క కళ్యాణం అవడం విశేషం. అందులోనూ ఉగాది తర్వాత వచ్చింది కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందరూ లోకంలో ఉన్న జనులు, వృక్షాలు, మానవులు అందరూ కూడా సుభిక్షంగా ఉండడం కోసము శ్రీ సాయి దర్శన్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సంస్థ వారు అందరి యొక్క యోగ్యని అభివృద్ధి చెందడం కోసం అని చెప్పని మనస్సంకల్పించుకుని ఈ కళ్యాణం చేయడం జరిగిందండి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కళ్యాణం వీక్షించి వారి యొక్క అనుగ్రహములకు కృపాకటాక్షలు పొందుట కోసమై ఉండాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నాము. అలాగే శ్రీ సాయి దర్శన్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సంస్థ వారు ప్రతిసారి ఏదో ఒక శివ కళ్యాణం కానివ్వండి, వెంకటేశ్వరం కళ్యాణం కానివ్వండి, కార్తీక మాసంలో అభిషేకం కానివ్వండి, అలాగే నవరాత్రిలో చండీ హోమం కానివ్వండి, ఇలా పలు రకాల కార్యక్రమాలు తలపెడుతూ ఉంటారు. అలాగే గోసంత అభివృద్ధి కోసమై యథాశక్తిగా తనకు తోచినంత వరకు దాన ధర్మాలు చేసుకుంటూ గోగ్రాసానికి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకుని మంచిగా అన్న సందర్భంలో లోకాలలో ఉన్నాయి. అంటే కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళందరికీ అన్నం దొరకడం చాలా కష్టం కాబట్టి వారికి ఆహార నిమిత్తంగా అన్నదానాలు ఇలా పలు రకాల సహాయ సహకారాలు చేస్తున్నారండి. కాబట్టి వారి యొక్క ట్రస్ట్ అభివృద్ధి చెందాలి. ఆ ట్రస్ట్ సంబంధించిన సభ్యులందరూ కూడా ఆయుర్వేద ఐశ్వర్యాలు పొంది శ్రీ రాముల వారి యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిందిగా మనస్సంకల్పిష్టంగా నమస్కారం చేసుకున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.